గణేష్ ఉత్సవ సంస్థ అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్ రెడ్డి గారు, మా యొక్క అడ్వైజర్ కరోడిమల్జీ, సెక్రటరీ రమేష్ జీ, కోశాధికారి శ్రీరామ్ వ్యాస్జీ, నేను కూడా ఒక కార్యదర్శి. నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మా యొక్క జనరల్ సెక్రటరీ గారికి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను. మాకు 4-5 సంవత్సరాల నుంచి అంతకుముందు కూడా ఒక ఆనవాయితీ అయిపోయింది. గణేష్ నవరాత్రులు రాగానే ఎవరో కోర్టులో వేయటము, కోర్టు దాని మీద ఆర్డర్ ఇవ్వటము, మళ్ళీ ప్రజలకు వెళ్ళి విషయాలు చెప్పటం. 2 రోజుల క్రితం హైకోర్టులో ఇంతకుముందు వేసినటువంటి ఒక కంటెంప్ట్ పిటిషన్ దాన్ని రీఓపెన్ చేయమని, అదే పిటిషన్కు జతపరుస్తూ ఈ విగ్రహ తయారీదారుల యొక్క రిట్ పిటిషన్ ఏదైతే ఉందో దాంట్లో స్టే ఇవ్వమని, ఈ రకంగా ఈ నిమజ్జనానికి సంబంధించి అట్లాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి యొక్క రిట్ హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా గతంలో వేసినటువంటి ఒక కంటెంప్ట్ పిటిషన్ను ఓపెన్ చేసి దాని మీద ఉత్తర్వులు ఇవ్వాలని కోరటం జరిగింది. మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ప్రముఖంగా 2 విషయాలు ఉన్నాయి. ఏదైతే కంటెంప్ట్ పిటిషన్ వేశారో దాన్ని పూర్తిగా కొట్టివేయడం జరిగింది. హైకోర్టు హ్యాస్ రిజెక్టెడ్ ది కంటెంప్ట్ పిటిషన్. ఆ పిటిషన్లో ఏదైతే రిలీఫ్ అడిగారో అవేవి కూడా రాలేదు పిటిషనర్. రెండవది, దానితో జతపరిచి ఏదైతే రిట్ పిటిషన్ను విగ్రహ తయారీదారులు వేశారో దాంట్లో వారికి అనుకూలంగా ఇంటరిమ్ ఆర్డర్స్ ఏవైతే ఇంతకుముందు గతంలో పాస్ చేశారో వాటిని వెకేట్ చేయాలని ఒక పిటిషన్ వేయటం జరిగింది. విగ్రహ తయారీలకు సంబంధించినటువంటి ఒక పీఓపి నిషేధించాలని చెప్పేసి వెకేట్ చేయాలని ఏదైతే వేశారో దాన్ని కూడా గౌరవ హైకోర్టు ధర్మాసనం బెంచ్ కొట్టేయడం జరిగింది. సో ఇన్ ద రిజల్ట్ ది కంటెంప్ట్ పిటిషన్ వాజ్ డిస్మిస్డ్ and the petition pass orders against the preparation of POP idols. విగ్రహాలను POP నిషేధం చేయాలనేటటువంటిది కూడా 2 కొట్టేయటం జరిగింది. అయితే ఈ వార్తలు కొంత భక్తుల మనస్సులో సందేహాలు వెలుగుచ్చాయి. 2021 యొక్క నిబంధనలు పాటిస్తూ ఈ నిమజ్జనం జరగాలి అనేటటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పింది. 2021 నిబంధనలో ఏదైతే రిట్ పిటిషన్లో వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారో దాంట్లో నిమజ్జనం మీద నిషేధం లేదు. అలాగే పిఓపికి సంబంధించి ఆ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఒక విగ్రహాల మీద కూడా నిషేధం లేదు. నిమజ్జనానికి అనుమతి ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలను కూడా నిమజ్జనం చేయడానికి అనుమతి ఉంది. అయితే ప్రభుత్వానికి 2021లో హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి, పిఓపి విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి ఏదైతే పొల్యూషన్ అనేటటువంటి ఒక విషయం ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి తగినటువంటి యొక్క ఏర్పాట్లు చేయాలని చెప్పడం జరిగింది. 2021 హైకోర్టు నిబంధనల తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక సంస్థగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తూ వస్తున్నాం. అలాగే మంటపాల్లో పెట్టేటటువంటి విగ్రహాలను కూడా వీలైనంత వరకు మట్టి లేదా పిఓపి కాకుండా ఇతరత్రా తయారీ చేస్తే బాగుంటుందని మేము దాన్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నాం. ఆ రకమైనటువంటి ఒక స్టాండ్ తోటే మేము కూడా పొల్యూషన్కు వ్యతిరేకంగానే ఉన్నాం. కానీ ప్రతి సమస్య కూడా కొంత సమయం తీసుకుంటుంది, ప్రజల్లోకి వెళ్ళాలి. దీంట్లో భక్తులు ఉన్నారు, ప్రభుత్వము ఉంది. 3 there are 3 components of this issue. One is government, another is manufacturers, third is devotees. కాబట్టి ఈ విగ్రహాలు తయారు చేసేటటువంటి వాళ్లకు పిఓపికి ప్రత్యామ్నాయంగా కావాల్సినటువంటి ఏదైతే ముడిసరుకు కానీ ఇతరత్ర కానీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యొక్క సదుపాయాలు వెసులుబాటు గవర్నమెంట్ ద్వారా జరగాలి. అప్పుడే విగ్రహాలు తయారు చేసేవాళ్ళు పిఓపిని వదిలిపెట్టి మట్టి విగ్రహాలు కానీ ఇతరత్ర ఏదైతే ఉందో దానికి వెళ్తారు. అట్లాగే భక్తులు కూడా మార్కెట్లో ఎప్పుడైతే పిఓపి కాకుండా మామూలు విగ్రహాలు అవైలబుల్ అవుతాయో, ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలు అవుతాయో సాధారణంగా దానికి వెళ్తారు.
కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఈ సంవత్సరం కూడా గత 2 సంవత్సరాలుగా 2022లో 2023లో ప్రభుత్వం ఏ రకంగానైతే నిమజ్జనానికి అనుమతి ఇచ్చిందో అదే విధమైనటువంటి ఒక నిమజ్జనం ఈ సంవత్సరం కూడా జరుపుకోవడానికి భక్తులకు అవకాశం ఇవ్వాలి. ఏ రకమైనటువంటి ఒక నిబంధనలు కూడా పెట్టకూడదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ clarification, and we request all the press media to communicate to the devotees about our decision. రెండవది 2021 యొక్క నిబంధనలకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లు, ఇది గణేష్ ఉత్సవ సమితి కానీ లేకపోతే భక్తులు కానీ లేకపోతే విగ్రహాలు తయారు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళు చేసేటటువంటి ఒక పని కాదు. అది చాలా బృహత్తరమైనటువంటి పని. ప్రభుత్వం గతంలో కూడా చేసింది. చిన్న చిన్న పాండ్స్ కట్టారు. గతంలో కేవలం వినాయక సాగర్కే మేము, అంటే హుస్సేన్ సాగర్, దాన్ని వినాయక సాగర్ అని మేము పిలుస్తాం, దానికే విగ్రహాలన్నీ కూడా వెళ్ళేవి. ఇప్పుడు చుట్టుముట్టున్నటువంటి యొక్క అన్ని ట్యాంక్స్లో కూడా, అన్ని చెరువుల్లో కూడా నిమజ్జనాలు జరుగుతున్నాయి. సిటీ బ్రహ్మాండంగా విస్తరించింది. అలాగే మంటపాలు కూడా విస్తరించాయి. కాబట్టి వివిధ చెరువుల్లో కూడా ఇవి నిమజ్జనం చేస్తున్నారు. ప్రభుత్వం దానికి తగు ఏర్పాట్లు కూడా చేసింది. 2022, 2023 సంవత్సరాల్లో కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక ఎంక్లేవ్స్ను, చెరువుల్లోనే ఒక ఎంక్లేవ్ క్రియేట్ చేసి దాన్ని అక్కడ నిమజ్జనం చేసి వెంటనే దాన్ని తీసేటటువంటి ఏర్పాట్లు కూడా గతంలో ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఏర్పాటే చేస్తుంది. ఎందుకంటే మేము చీఫ్ మినిస్టర్తో కూర్చున్నప్పుడు, ఇన్ఛార్జ్ మినిస్టర్తో కూర్చున్నప్పుడు, అట్లాగే కమిషనర్ గారితో మీటింగ్ జరిగినప్పుడు వేరియస్ డిపార్ట్మెంట్స్ హై లెవెల్లో చీఫ్ మినిస్టర్తో కూర్చున్నటువంటి ఒక సమావేశంలో కూడా మేము ఇదే విషయం చెప్పాము. వాళ్ళు కూడా దానికి తగినటువంటి ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి అటు ప్రభుత్వము, ఇటు గణేష్ ఉత్సవ సమితి, తర్వాత భక్తులు, సరే విగ్రహాలు తయారు చేసే వాళ్ళ యొక్క స్టేజ్ అయిపోయింది. ఎందుకంటే అన్నీ కూడా అమ్ముడుపోయాయి, అన్నీ కూడా మంటపాల్లోకి వచ్చేసాయి. ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే, ఈ విగ్రహాలన్నిటి కూడా శాంతియుతంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా నిమజ్జనం అనేటటువంటిది ఇటు హుస్సేన్ సాగర్లో, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఒక చెరువులన్నింటిలో కూడా ఏర్పాట్లు చేయాలి, చేస్తారని మేము కోరుకుంటున్నాం. అట్లాగే వాళ్లకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వము పాండ్స్ను ఏర్పాటు చేయాలి. ఆ పాండ్స్లో నిమజ్జనం చేయడానికి భక్తులు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా దాన్ని కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ హైకోర్టు ఉత్తర్వుల పేరు మీద కొంత వార్తల్లో కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. ట్యాంక్ బండ్ మీద వాళ్ళు, పోలీసు వాళ్ళు ఒక పోస్టర్ పెట్టారు, ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం నిషేధమని, అనుమతించదు. ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నది. ఎందుకంటే ట్యాంక్ బండ్ మీదకి ఈ యొక్క వెహికల్స్ను విగ్రహాలతో పోనివ్వటం లేదు. లాస్ట్ ఇయర్ జరిగింది, అంతకుముందు కూడా జరిగింది. దానికేం అభ్యంతరం లేదు. కానీ ప్రత్యేకంగా ఆ యొక్క ఫ్లెక్సీని హైలైట్ చేస్తూ ట్యాంక్ బండ్ అనగానే హుస్సేన్ సాగరు అక్కడ బ్యానర్ పెట్టారు కాబట్టి అసలు హుస్సేన్ సాగర్లో వేయడానికి వీల్లేదనేటటువంటి ఒక అర్థం వచ్చే విధంగా కొంత వార్త హైలైట్ కావటం జరిగింది. మీ ద్వారా నేను భక్తులందరికీ కూడా క్లారిఫికేషన్ వెళ్ళాలని, ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో కట్ట మీద, ట్యాంక్ బండ్ కట్ట మీద లారీలకు కానీ ఇతర విగ్రహాలు ఉన్నటువంటి యొక్క వెహికల్స్కు అనుమతి లేదు. అవన్నీ కూడా ఎన్టీఆర్ మార్గు, నెక్లెస్ రోడ్లో వాటి ఏర్పాట్లు ఉన్నాయి. నిన్న కూడా మేము అక్కడికి వెళ్ళొచ్చాం. అక్కడ క్రేన్ నెంబర్స్తో పాటు క్రేన్ నెంబర్ 9, 8, 7 ఈ రకంగా అన్నీ కూడా నెక్లెస్ రోడ్లో ఎన్టీఆర్ మార్గులో ఏర్పాట్లు ఉన్నాయి. కాబట్టి హుస్సేన్ సాగర్లో ప్రభుత్వం కూడా తగు ఏర్పాట్లు చేస్తుంది, చేసింది, జరుగుతున్నాయి కూడా. సో ఈ నిమజ్జనం కూడా ఎలాంటి సంశయాలు లేకుండా, సంకోచం లేకుండా 2022, 23లో ఎలాగైతే జరిగిందో అలాగే ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా కొన్ని ఈ పొల్యూషన్ సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి యొక్క ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటుంది. ఒకటి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, కొన్ని విషయాలు సమయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, మత విశ్వాసాలకు సంబంధం లేకుండా సౌండ్ పొల్యూషన్ అనేటటువంటిది కంట్రోల్ చేయాలనేది సుప్రీంకోర్టు యొక్క స్టాండింగ్ హిస్టారికల్ జడ్జ్మెంట్. ఈ మైకుల ద్వారా, సౌండ్ ద్వారా ఏదైతే ఉందో అది నిషేధం అని చెప్పేసి మేము కూడా అధికారులతో చెప్పాం.
ప్రొసెషన్లో డీజేసు లేకపోతే ఇతరత్రా ఉంటే వాటిని మేము ఎంకరేజ్ చేయము. మేము భక్తులు కూడా చెప్తున్నాం డీజేలను ప్రొసెషన్లో పెట్టొద్దండి అని చెప్పేసి. అది పోలీస్ దాన్ని తగు రీతిలో దాన్ని చూసుకుంటుంది. కానీ సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో లౌడ్ స్పీకర్స్ను దాని యొక్క సౌండ్ వాల్యూమ్ని ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయాలనేది ఇట్ అప్లికబుల్ టు త్రూఅవుట్ ది కంట్రీ ఫర్ ఎవ్రీబడి, వెదర్ ఇట్ ఈస్ చర్చ్, వెదర్ ఇట్ ఈస్ టెంపుల్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ మాస్క్. కానీ ఈ సౌండ్ పొల్యూషన్కి సంబంధించినటువంటి ఒక సుప్రీంకోర్టు నిబంధనలు వాస్తవంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏవైనా సరే నిబంధనలు అవి కొంత సమయం తీసుకుంటుంది, ప్రజల్లోకి వెళ్ళాలి. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించినటువంటి విగ్రహాల యొక్క తయారీని తగ్గించడం, ఇతర ప్రత్యామ్నాయాలను వాళ్ళు వెతుక్కోవటం, వాటిని తయారు చేసుకోవడానికి రిక్వైర్స్ సమ్ టైం. అట్లాగే ప్రజల యొక్క మైండ్ సెట్ కూడా మారాలి. ఆ రకంగా మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దాదాపుగా ఇళ్లలో పూజ చేసుకునేటటువంటి యొక్క విగ్రహాలన్నీ కూడా మట్టికి మారాయి. అట్లాగే ఒక ఎత్తు వరకు మట్టి విగ్రహాలే చక్కని కలర్స్తో ఈరోజు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కొన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అవర్ అపీల్ టు ది పీపుల్ ఈజ్ టు కంటిన్యూ ది ఇమర్షన్ యాజ్ ఇట్ హ్యాస్ బీన్ టేకన్ ప్లేస్ లాస్ట్ 2002, 2003లో ఏ రకంగానైతే చేశారో ఏ రకమైనటువంటి ప్రజల సంకోచాలు పెట్టుకోవద్దండి. ప్రభుత్వం దేనికది తగిన ఏర్పాటు చేస్తుంది. అందరూ కూడా నిమజ్జనము హుస్సేన్ సాగర్లో అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి చెరువుల్లో భక్తి శ్రద్ధలతో చేయాలనేటటువంటిది కోరుతున్నాం. ప్రభుత్వం కూడా కొద్దిగా ఇనిషియేట్ తీసుకొని ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ ఈ నిమజ్జనానికి తగు ఏర్పాటు చేయాలనేటటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఈ రెండు విషయాలు మీ ముందు ఉంచుతూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ యూ. ఎవరైనా ఏదన్నా అడుగుతుంది అంటే మీరు చెప్పింది పూజ చేసిన విగ్రహాల పూజ చేయని విగ్రహాలు సంవత్సరం అంతా ఉంటున్నాయి. ఇక్కడే కాదు, హైవే మీద పోతే జడ్చెర్లలో, కొత్తకోటలో, వనపర్తిలో, మహబూబ్నగర్లో గుడారాలు వేసుకున్నాయి, అమ్ముడు పోవడం లేదు, అట్లాగే ఉంటున్నాయి. విగ్రహానికి ఎప్పుడు ఈ నిమజ్జనం సంబంధించినటువంటి ఒక సంస్కారము దాని యొక్క రిచువల్ వస్తుందంటే ఎప్పుడైతే మంటపంలో పెట్టి పూజా పునస్కారాలు చేసి దానికి ప్రాణప్రతిష్ఠ అంటారు. హిందూ దీంట్లో ఏంటంటే ఒక విగ్రహాన్ని ఆ విగ్రహంలోకి భగవంతుని ఆహ్వానం చేస్తారు. ఆ రకమైనటువంటి ఆహ్వానం జరిగినప్పుడే ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. అప్పుడు దేవుడు ఆ ప్రాణం అందులో వస్తుందని. అది నిమజ్జనం జరిగేంత వరకు కూడా ఉంటుంది. కాబట్టి మేమేంటంటే నిమజ్జనాన్ని ఇంత పవిత్రంగా తీసుకుంటున్నాం. ఎక్కడైనా స్ట్రేగా ఎక్కడైనా విగ్రహాలు ఉంటే అది మరి తయారు చేసిన వాళ్ళు చూసుకోవాలి, మున్సిపాలిటీ అథారిటీస్ దానికి సంబంధించినటువంటి విషయాలు చూసుకోవాలి. యాక్చువల్లీ దిస్ ఈజ్ ది $1 million క్వశ్చన్. మీరు చెప్పినటువంటి ప్రశ్న చాలా రిలవెంట్. దాన్ని ఎవ్వరూ కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు, అసైడ్ చేయడానికి లేదు. కానీ అన్ఫార్చునేట్లీ గైడ్లైన్స్ 2021లో వచ్చాయి. 2022, 2023లో ఇదేంటంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఒక స్టెప్. ప్రభుత్వము మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఈ స్టెప్ తీసుకోవాలి, తర్వాత మిగతా వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. నౌ ఈ 11th అవర్లో అందుకనే ఈవెన్ ది ఆనరబుల్ హైకోర్ట్ ఆల్సో ఫౌండ్ ఫాల్ట్ విత్ ది పిటిషనర్ హూ ఫైల్ దిస్ పిటిషన్. ఇది ఒక 6 నెలల ముందు ఫైల్ చేసి ఉంటే ద డిస్కషన్ అండ్ ద రిజల్ట్ మైట్ హ్యావ్ బీన్ in a different way, but it was taken in the 11th hour. So the court also said, what is this, you want to blackmail అనేటటువంటి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. When to your question, now the devotees will not allow the విగ్రహాన్ని మేము టెస్ట్ చేస్తామంటే ఎవరు కూడా డివోటీస్ యాక్సెప్ట్ చేయరు. కారణం ఏంటంటే ఒకసారి విగ్రహాన్ని పెట్టిన తర్వాత విగ్రహాన్ని ఏదో దాని ముక్క బయటికి తీయడము, దాన్ని టెస్ట్ చేయటము, ది హిందూ డివోటీస్ విల్ నాట్ అలో ఇట్. నో ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు ప్రిపేర్ ఏ సపరేట్. వాళ్ళకి ఏదైనా ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఉందంటే దాన్ని మరి పక్కన ఏదైనా పాండ్ ఏర్పాటు చేసి నిమజ్జనం ఆపలా. ది హైకోర్ట్ డైరెక్ట్స్ వన్ షుడ్ బి క్లియర్, హైకోర్ట్ హ్యాస్ నాట్ స్టాప్డ్ ది ఇమర్షన్ ఆఫ్ POP ఇడోల్స్ ఇన్ వాటర్. కాకపోతే ఏంటంటే దాన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయమన్నారు. దాన్ని మరి ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు అన్నట్లు, హూ విల్ ఐడెంటిఫై, విచ్ ఏజెన్సీ విల్ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఇది మట్టిదా POP దాన్ని ఎవరు చేయాలి, ఇవన్నీ కూడా క్లిష్టమైనటువంటి ప్రశ్నలు. కాబట్టి వీటి దోలికి పోకుండా
Now the only option for the government is to allow the immersion as it has been done in 2022 and 23. There is no option for them. They cannot stop. And no devotee will allow his Ganesh to be tested by taking a piece out of this statue. ఉత్సవ సమితి తరఫుకెళ్ళి చేస్తున్నటువంటి ఏర్పాట్లో ముఖ్యమైనటువంటివి ఆన్లైన్ అంటే ఎన్ రూట్ డెకరేషన్, చార్మినార్ దగ్గర, అట్లే మోజంజాయి మార్కెట్ దగ్గర, అలాగే బషీర్బాగ్ దగ్గర, తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర మా స్టాచ్యూస్ ఎరెక్ట్ చేసి అక్కడి నుంచి స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తాం. మేము మొన్న సీఎం గారితో కూర్చున్నప్పుడు కూడా ప్రత్యేకంగా విలేకరులకని కాకుండా అక్కడ వచ్చేటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఒక నీళ్లు కానీ మిగతా కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున మీరు చేయిస్తే బాగుంటుంది అనే విషయం చెప్పాము. ప్రెస్కు కూడా పత్రికా విలేకరుల కింద ఈ 4 ఏవైతే మా వేదికలు ఉన్నాయో చార్మినార్ దగ్గర కానీ, మోజంజాయి మార్కెట్ దగ్గర కానీ, అట్లాగే ట్యాంక్ బండ్ దగ్గర మీరు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి పాత్రికేయులకు సంబంధించి మీరు అక్కడి నుంచి వార్త కవర్ చేయడానికి, అట్లాగే మీకు వాటరు లేకపోతే కొంత రిఫ్రెష్మెంటు ఈ ఏర్పాట్లు కూడా we will note it and we will I request your body information ministry ఏదైతే ఉందో which deals with this ఏది మన what is that ministry which deals with this information and broadcasting కాదు ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్. దయచేసి మీరంతా కూడా పవర్ఫుల్ సెక్షన్ కాబట్టి ఈ ప్రశ్నలు వాళ్ళ దగ్గర తీసుకుపోతే ఐ థింక్ యూ మే గెట్ పాజిటివ్ ఆన్సర్. ఈ విషయంలో మీరు వేసినటువంటి జర్నలిస్ట్కి సంబంధించిన విషయంలో మా దగ్గర నుంచి కోఆపరేషన్ లేదనే సమస్య ఉండదు. దట్స్ వై మీరు ఒకసారి కమిషనర్ దృష్టికి అంటే లాస్ట్ 3 మీటింగ్స్ జరిగాయి. 3 మీటింగ్స్లో కూడా అన్ఫార్చునేట్లీ మీరు రేజ్ చేసినటువంటి ఇష్యూ ఎవరు రేజ్ చేయలేదు. వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ ది కమిషనర్ ఆర్ ది మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ ఈవెన్ బిఫోర్ ది చీఫ్ మినిస్టర్. కాబట్టి నౌ ది మ్యాటర్ హెస్ టు బి టేకన్ టు ది అట్లీస్ట్ కమిషనర్ లెవెల్లో మీరు దృష్టికి తీసుకోపోతే డెఫినెట్లీ దే విల్ అడ్రస్. తర్వాత చీఫ్ గెస్ట్ విషయంలో మీరు అడిగారు. దీపాంకర్ స్వామీజీ అని మధ్యప్రదేశ్ వారు, దీపాంకర్ స్వామీజీ వారు చీఫ్ గెస్ట్గా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు. ఉత్సవ కమిటీ తరఫుకెళ్ళి ఏదైతే ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉన్నటువంటి ఒక రోడ్ ఉంది, బస్ రోడ్ విచ్ లింక్స్ సికింద్రాబాద్ టు హైదరాబాద్, ట్యాంక్ బండ్ రోడ్ అది. దాని మీదికి ప్రభుత్వం గతంలో కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టింది, పోనివ్వలేదు. దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. బట్ వీ విల్ గో ఫర్ ఇమర్షన్ త్రూ దిస్ ఎన్టీఆర్ మార్క్, తర్వాత ఐమాక్స్ ఉంది, తర్వాత వెనుక మన నెక్లెస్ రోడ్, వీటిలో మాత్రం మేము ఖచ్చితంగా నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు బాలాపూర్ నుంచి గణేశుడు వచ్చిన తర్వాత, లేకపోతే చార్మినార్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నెక్లెస్ రోడ్లో కానీ, అంబేద్కర్ స్టాచ్యూ ముందు కానీ, లేకపోతే ఎన్టీఆర్ మార్గ్లో కానీ వాళ్ళు మేము ఈ విగ్రహాలను నిమజ్జనం చేయనీయమని ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు సాల్వ్ ది ప్రాబ్లం. మేమైతే అక్కడి వరకు విగ్రహాలను తీసుకెళ్తాము, నిమజ్జనం చేసే ప్రయత్నం చేస్తాము. నిమజ్జనం చేయకుండా ప్రభుత్వం అడ్డుకుంటే వచ్చే పరిస్థితులను ప్రభుత్వమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ది సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు ఆ కొన్ని కళాఖండాలను చూపించినా కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్. सेक्रेटरी महेंद्र जी, रमेश जी एवं यहाँ उपस्थित सभी इलेक्ट्रॉनिक और प्रिंट मीडिया के भाइयों को यहाँ आकर प्रेस कॉन्फ्रेंस कवर करने के लिए सभी को भाग्यनगर गणेश उत्सव समिति की ओर से धन्यवाद. बोलो गणेश भगवान की जय. ఇదేదో గణేష్ నిమజ్జన సమస్య ఏదైతే ఉందో దీనిలో చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2021లో కెమికల్స్కి సంబంధించి, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము ఒక సర్వే జరిగింది. ఈ సర్వేలో హుస్సేన్ సాగర్లో 3 పాయింట్స్ తీసుకున్నాను. ఒకటి సెయిలింగ్ పాయింట్, ఒకటి నిమజ్జన్ పాయింట్, ఒకటి నెక్లెస్ రోడ్ పాయింట్.
ఈ 3 పాయింట్లు చూసి pH లెవెల్స్ చూసి వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటి అని అంటే వాళ్ళకి కావలసినట్టు అనుగుణంగానే ఇది హుస్సేన్ సాగర్ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే మన నిమజ్జనం వల్ల అక్కడ ఏమీ జరగట్లేదు, అన్యాయం ఏం అయిపోవట్లేదు. ఇది నేనో మీరో మాట్లాడుతున్న విషయం కాదు. ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ రిపోర్ట్ టేకన్ ఇన్ 2021 యాజ్ పర్ నామ్స్. ఇంతకన్నా పెద్ద విషయం ఏమిటి అని అంటే తెలంగాణ టుడే వాళ్ళే అంటే వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ సమయంలోనే వాళ్ళు ఇంకొక సర్వే కూడా చేశారు. బంజారా నాలా నుంచి వస్తున్న మురికి నీరు ఏదైతే హుస్సేన్లో కలుస్తుంది హుస్సేన్ సాగర్లో, అది మనిషి వదిలేసిన వ్యర్థ పదార్థం, ఫీకల్ మ్యాటర్ అంటాం మనం. దానివల్ల భయంకరమైన ప్యాథోజన్స్, క్రిమికీటకాలు, బ్యాక్టీరియాలు సంబంధించి శరీరానికి హానికరమైనవి వస్తున్నాయి. అంటే నాచన జానే ఆంగన్ తేడా అని ఫస్ట్ ముందు ఆ చెత్తని మనం హుస్సేన్ సాగర్ లాంటి ఒక చక్కటి నీటిలో కలవకుండా ఉండడం చూసుకోవాలి. కానీ హైందవ ధర్మ సంస్థాపనకు, సనాతన ధర్మం అంటే తారీఖులు కూడా లేకుండా కైలాసంలో నుంచి ఉత్పన్నమైన వినాయక చతుర్థిని మనం ఏ విధంగా దీనికి ఇబ్బందులు ఆటంకాలు కలిగించాలని కనుక ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉంటే అది విఫలం అవుతారు తప్ప సఫలం అవ్వరు. రెండోది, వినాయకుళ్ళు వచ్చేసారు, వినాయక చవితి అయిపోయింది, ఇప్పుడు నిమజ్జనానికి అందరం దగ్గరగా ఉన్నాం. ఇంకా ఈ సమస్య మాది కాదు, హైందవులది కాదు. కోర్టు వారు ఏమి నిర్ధారిస్తే దానికి ప్రభుత్వము కట్టుబడి ఉండాలి. సో మా వినాయకుళ్ళే, వీటిని నిమజ్జనం చేయరా, ఇన్ని వినాయకుల గుళ్ళు స్థాపితం అయిపోతాయి, బ్రహ్మాండంగా రోజు పూజలు చేసేసుకుంటాం, ఇబ్బందే లేదు, వీఆర్ రెడీ. లేదు నిమజ్జనం చేస్తారా, వెరీ గుడ్, నిమజ్జనం చేయించండి. ఈ భయం కానీ బాధ కానీ సమస్య కానీ ఉత్సవ కమిటీది కాదు, రెండు వినాయకులను స్థాపించిన సంస్థలది కాదు. ఇది కేవలం అటు హైకోర్టు వారికి ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వాళ్ళ మధ్యలోని సమస్య తప్ప మేము చేయడానికి ఇందులో ఏమీ లేదు. కాబట్టి మా వినాయకుళ్ళని అద్భుతంగా స్థాపించి కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా భారతదేశం యావత్తుకి అమంగళం ఉండకూడదని, విఘ్నాలు ఉండకూడదని ఆ విఘ్నరాజుని ఏవైతే కోరుకుంటూ పూజలు చేసే వాళ్ళందరికీ హాయిగా ఆనందంగా సంతోషంగా మీరు మీ కార్యక్రమాలలో ఉండండి, రోజు వినాయకుడిని పూజిస్తూ ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. హైకోర్టు వాళ్ళు హుస్సేన్ సాగర్లో వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చెయ్యకూడదు అనే ఒక తీర్పునివ్వడం జరిగింది. ఆ తీర్పుకి ప్రభుత్వం కట్టుబడాలి. అలా కట్టుబడుతున్న గవర్నమెంట్కి ఫస్ట్ మేము ఇచ్చే ఒక చిన్న సలహా ఏమిటంటే, అయ్యా జిహెచ్ఎంసీ వారు, కాంగ్రెస్ ప్రభుత్వం వారు, మీరు ముందు బంజారా నాలాని అక్కడ వస్తున్న మనుష్యుడు వదిలే ఆ వ్యర్థ పదార్థం ఏవైతే ఉందో దాన్ని దయచేసి ముందు ఆ నీళ్ళల్లో పంపించకుండా ఉంటే ఆ భయంకరమైన దుర్వాసన నుంచి, ఆ నీళ్ల నుంచి, ఆ నీళ్లు కలుషితం అవుతాం నుంచి మన ముందు దాన్ని కాపాడగలం. ముందు ఇది ముఖ్యమైన పాయింట్. రెండోది, 2021లో ఒక కరెక్ట్ రిపోర్ట్ చక్కగా ఇవ్వడం జరిగింది 3 పాయింట్లు తీసుకొని. 1 గణేష్ నిమజ్జనం స్థానం, 2 బోటింగ్ స్థానం, 3 నెక్లెస్ రోడ్ స్థానం. ఎక్కడా కూడా ఈ కార్యక్రమాల వల్ల pH లెవెల్స్ ఏమాత్రము డిస్టర్బ్ కాలేదు, ఇంకా ISO స్టాండర్డ్స్ ప్రకారం ఉంది అని చెప్పడము జరిగింది. సరే, అయినా మీరు ప్రభుత్వము మీ నిర్ణయం మీది, బ్రహ్మాండంగా ఉందయ్యా, పండగ మొదలైపోయింది, వినాయకులను స్థాపించేశాం, మండపాలు ఉన్నాయి, మా పూజలు ఏం చేసుకుంటున్నాం, నిమజ్జనానికి ఏర్పాటు చేశారా, మా అన్నదమ్ములందరూ అక్క చెల్లెళ్ళందరూ చక్కగా హైందవ పరివారాలందరూ నిమజ్జనాలు చేస్తారు, మీరు నిమజ్జనానికి స్థలం ఇవ్వలేదా? ఇవే మేము కొత్త వినాయకుడు దేవాలయాలు అనుకుంటాము, వినాయకుడు ఈసారి చాలా అద్భుతంగా స్థాపితమయ్యాడు అనుకుంటాము, ఇది పరమేశ్వరుడి అద్భుతం అని అనుకుంటాము. ఈ గుళ్ళు వినాయక చవితికి స్థాపితమైన ఈ విగ్రహాలు, ఈ గుళ్ళు ఇలాగే ఉండిపోతాయి. చక్కగా రోజు ప్రతి ఇంటి నుంచి నైవేద్యాలు వస్తూ భజన కార్యక్రమాలు, రకరకాల పాటలతోటూ ఆయన వినోదం చెందుతాడు. మేము సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తామయ్యా. సర్వే జన సుఖినో భవంతు.